ఒరిజినల్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, డూప్లికేట్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధపు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అబద్ధపు బోధకులు ఉన్నప్పుడు అబద్ధంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉండరా? ఉండరా? ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే మందిరాలలో విశ్వాసులు వినాలి అని, సేవకులు వినాలని కొందరు బాగా ప్రార్థన చేస్తారు కదా. ఖచ్చితంగా వాక్యాలు ఎత్తి ప్రార్థన చేస్తారు. మంచిదే, నేను కాదని చెప్పాను. అయితే మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది నీలో నాలో రియాలిటీగా ఉండాలి. హల్లెలూయా, రియాలిటీగా ఉండాలి. చేసే పనులన్నీ చేసి దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసినట్లయితే గిన అది ఏమాత్రము ఒరిజినల్ ప్రార్థన కాదు, నిజమైన ప్రార్థన కాదు, సత్యముతో కూడుకున్న ప్రార్థన కాదు. కాబట్టి మనము తప్పు చేశామో చేయలేదో, పాపులమో పరిశుద్ధులమో, నీతిమంతులమో అనీతిమంతులమో, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనము అయ్యా నేను ఒక పాపిని అని దేవుని దగ్గర మనము ప్రాధేయపడినట్లయితే గిన ఇట్టి వారికి దేవుడు అతి సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసేవారికి, నిజంగా ప్రార్థన చేసేవారికి ఈనాడు సంఘంలో పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు, 10 రూపాయలు కానికిచ్చే వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిలో నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ. ఏ పనైనా చేస్తారు, 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయండి అమ్మా, సంఘం కోసం, సేవకుని కోసం, కుటుంబం కోసం అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడన్నా టైం లేదంట. ప్రార్థన 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి టైం లేదంట.